హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ హేమంత్, న్యూరోక్యూర్ హాస్పిటల్ గుంటూరు. స్పైన్ ఎండోస్కోపీ అంటే ఏంటి, ఇది దేనికోసం వాడతాం? స్పైన్లో అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం డిస్క్ బయటికి జారటం. ఈ స్పైన్ వెన్నుపూస ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది, దీన్ని డిస్క్ అంటాం అనమాట. ఇది మనం వంగినప్పుడు కానీ బరువులు లేపినప్పుడు కానీ ఇలా బయటికి జారుతుంది, జారి నరాన్ని టచ్ చేస్తుంది. ఆ నరానికి టచ్ చేసినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది, దీన్నే సయాటికా అంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అంతకుముందు ఓపెన్ చేసి కట్ చేసి మజిల్స్ అన్నీ కట్ చేసి లోపల డిస్క్ దాకా వెళ్ళి ఈ బయటకు వచ్చిన డిస్క్ని రిమూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా ఎండోస్కోపీ పద్ధతి వచ్చింది. ఎండోస్కోపీ పద్ధతిలో ఒక చిన్న రంధ్రం, అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ 8 మిల్లీమీటర్ల రంధ్రం మనం వేసి ఈ డిస్క్ దగ్గరికి ఎండోస్కోప్ పెట్టి ఎండోస్కోప్లోంచే ఈ బయటకు వచ్చిన డిస్క్ని రిమూవ్ చేసేస్తాం. సో దీనివల్ల పేషెంట్ వెంటనే లేచి నడవగలరు. చాలామందికి పెద్ద మత్తు కూడా అవసరం లేకుండా లోకల్ అనస్థీషియాలోనే మనం ఈ సర్జరీ చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి కండరాలకి డ్యామేజ్ లేకుండా చేస్తాం కాబట్టి దీనివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో చిన్న కోత, తక్కువ ఎఫెక్ట్ అండ్ మేజర్ రిలీఫ్ వస్తుంది. సో దీంతో స్పైనల్ ఎండోస్కోపీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది అండ్ ఈ టెక్నాలజీని అందరూ యూజ్ చేసుకోవాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ.